ఏపీలో రౌడీ మూకల ఆట కట్టిస్తామన్నారు హోంమంత్రి అనిత. రాష్ట్రంలో వైసీపీ బాధ్యతారహితమైన ప్రతిపక్షంగా తయారైందని విమర్శించారు. కక్ష సాధింపులకు పాల్పడితే వైసీపీ నాయకులు తిరగగలరా అంటూ ఆమె ప్రశ్నించారు. తమ నేర ప్రవృత్తికి చిన్నపిల్లలను సైతం వాడుకుంటున్నారని అనిత విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపా నరుగుతామని చెప్పి ఆ రకంగా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. రౌడీ మూకల తాలూకు ఆటలు కూడా కట్టించే పరిస్థితులు ఈరోజు మా యంత్రాంగం అంతా పనిచేస్తుంది.